ఈరోజు టెస్ట్ నెంబర్ 40 ఎస్బీఐపిఓ మోస్ట్ ఇంపార్టెంట్ వొకాబులరీ వర్డ్స్ డిస్కస్ చేద్దాం. మోస్ట్ ఇంపార్టెంట్ వర్డ్స్ ఇవి అంటే రిపీటెడ్‌గా వచ్చేటువంటి వర్డ్స్ అనమాట ఎగ్జామ్స్‌లో. ఇంకా అందులో మళ్ళీ ఫిల్టర్ చేసుకొని రాస్తాను సెపరేట్‌గా. ఫస్ట్ వన్ చూడండి. ఇర్రివర్సిబుల్లీ అంటే పర్మనెంట్‌లీ అని. అంటే రివర్స్ కానటువంటి ఇర్రివర్సిబుల్లీ అంటే పర్మనెంట్‌లీ అని. ఇర్రివర్సిబుల్లీ ఇక్కడ కూడా రాస్తాను చూడు. ఒక్కొక్కటి మళ్ళీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇర్రివర్సిబుల్ అండ్ మీన్స్ పర్మనెంట్‌లీ. ఎఫిమెరల్ అంటే షార్ట్ లివ్డ్ అంటే తక్కువ కాలం బతికేటటువంటి వాటిని ఎఫిమెరల్ అంటాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని యానిమల్స్ ఉంటాయి. అవి కొన్ని తక్కువ కాలం బతుకుతాయన్నమాట. ఇప్పుడు డాగ్స్ అని 3 ఇయర్స్, 4 ఇయర్స్ బతుకుతాయి. వాటిని ఎఫిమెరల్స్ అంటాం అనమాట. ఆ విధంగా. ఎఫిమెరల్ మీన్స్ షార్ట్ లివ్డ్ అని. తర్వాత సైబర్ స్పేస్ అంటే విర్చువల్ ఇంటర్నెట్ స్పీడ్ అని. సైబర్ స్పేస్ అంటే విర్చువల్ ఇంటర్నెట్ వరల్డ్ అండి. ఏదైతే ఇంటర్నెట్ కనెక్షన్స్ అయితే ఉంటాయో, ఇంటర్నెట్ ఒకదాని నుంచి ఒకటి, ఒకదాని నుంచి ఇంకొకటి, ఏదైనా ఇంటర్నెట్ కనెక్షన్స్ అయితే ఉంటాయో, వాటిని మొత్తం కలిపి ఒక ఇంటర్నెట్ వరల్డ్ అంటాం అనమాట. అంత ఇంటర్నెట్ కలిగినటువంటి టోటల్ కనెక్షన్స్ ఇంటర్నెట్ వరల్డ్ అంటాం. దాన్నే సైబర్ స్పేస్ అంటాం. తర్వాత రిలిగేటెడ్ అంటే పుష్ టు ఏ లోవర్ పొజిషన్స్. అంటే తక్కువ పొజిషన్‌లోకి పుష్ చేయటం అనమాట. రిలిగేటెడ్. రిలిగేటెడ్ అంటాం. రిలిగేటెడ్. రిలిగేటెడ్ మీన్స్ పుష్ ఇంటూ లోవర్ పొజిషన్. లోవర్ పొజిషన్‌లోకి పుష్ చేయటాన్ని రిలిగేటెడ్ అంటాం. ఓకే. పెరిఫెరీ అంటే ఎడ్జ్ అని, ఔటర్ ఎడ్జ్ అని. పెరిఫెరీ. ఔటర్ ఎడ్జ్. రిలిగేటెడ్ అంటే లోవర్ పొజిషన్‌లో పుష్ చేయడం అన్నమాట. తక్కువ దానికి తక్కువ లెవెల్ పుష్ చేయడం అని మీనింగ్ వస్తదన్నమాట. తర్వాత సైబర్ సెక్యూరిటీ అన్నాడు. సైబర్ సెక్యూరిటీ మీన్స్ ప్రొటెక్షన్ ఆఫ్ ది డిజిటల్ సిస్టమ్. ఏదైతే డిజిటల్ సిస్టమ్ అయితే ఉంటదో ఆన్‌లైన్ మన యొక్క ఫోటోస్, గూగుల్ లైక్ ఈమెయిలు, లేకపోతే డ్రైవ్ ఇవన్నీ కూడా డిజిటల్ సిస్టమ్ అన్నమాట. ఈ డిజిటల్ సిస్టమ్ మొత్తాన్ని హ్యాక్ అవ్వకుండా కాపాడేదాన్ని సైబర్ సెక్యూరిటీ అంటాం. అదే ప్రొటెక్షన్ ఆఫ్ ద డిజిటల్ సిస్టమ్ అని. సైబర్ సెక్యూరిటీ. ఓకే. బికమ్ క్లియర్ అన్నమాట. క్రిస్టలైజ్డ్ అంటే వెరీ ట్రాన్స్‌పరెంట్ ప్రాసెస్ అని, నాతో ఓపెన్, హానెస్ట్, బికమ్ క్లియర్ అని. క్రిస్టలైజ్డ్. బికేమ్ క్లియర్ అని. స్ట్రాటజిక్ సబార్డినేట్ అంటే ఇండిపెండెంట్ నేషనల్ కంట్రోల్. ఇండిపెండెంట్ నేషనల్ సబార్డినేట్ వాట్ ఈస్ ద మీన్స్ సబార్డినేట్ మీన్ ఇండిపెండెంట్ నేషన్ అన్నమాట. అంటే ఏదైతే డెసిషన్ తీసేసుకుంటే సామర్థ్యం ఆ కంట్రీకి ఉండటం అన్నమాట. దాన్ని ఇండిపెండెంట్ నేషన్ దాన్ని సబార్డినేట్ అంటాం. తర్వాత డిజిటల్ ఫుట్ ప్రింట్ అంటే ఆన్‌లైన్ ప్రెజెన్స్. ఆన్‌లైన్‌లో ఉండేదాన్ని డిజిటల్ ఫుట్ ప్రింట్స్ అంటామనమాట. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని క్రియేట్ చేస్తుంటాం. అవి డిజిటల్ పరంగా కూడా ఉంటాయన్నమాట. పీడీఎఫ్‌లు గాని, ఆ డ్రైవ్స్ గాని దాన్ని డిజిటల్ ఫుట్ ప్రింట్స్ అంటామనమాట. ఆన్‌లైన్ ప్రెజెన్స్. డిజిటల్ ఫుట్ ప్రింట్స్. డిజిటల్ ఫుట్ ప్రింట్స్. రైట్. డెమోక్రటైజ్డ్ అంటే మేడ్ యాక్సెసిబుల్ టు ఎవరీవన్ అన్నమాట. ఉండేదాన్ని ప్రతి ఒక్కరికి యాక్సెస్‌లో పెట్టమనమాట. అంటే ఎవ్రీవన్ దానికి రీచ్ అయ్యేటట్టు అవైలబుల్‌లో పెట్టడాన్ని డీమోక్రటైజ్డ్ అంటాం. యాక్సెసిబుల్ టు ఎవ్రీవన్. తర్వాత కాన్కరెంట్‌లీ అంటే అట్ ద సేమ్ టైమ్ అదే టైమ్‌లో కాన్కరెంట్‌లీ. కరెంట్‌లీ అంటే ప్రస్తుతం అని. అదే టైమ్‌లో, సేమ్ టైమ్‌లో. ఆర్కిటెక్చరల్ వల్నరబిలిటీ అంటే వీక్‌నెస్ ఇన్ సిస్టమ్ డిజైనింగ్. ఆర్కిటెక్చర్ అంటే డిజైనింగ్ ఆఫ్ ది బిల్డింగ్స్. వల్నరబుల్ అంటే వీక్‌నెస్ అన్నమాట.
అంటే ఏదైతే డిజైనింగ్ ఆఫ్ ది బిల్డింగ్స్ ఉన్నాయో వాటి వీక్‌గా డిజైనింగ్ చేయటాన్ని ఆర్కిటెక్చరల్ వల్నరబిలిటీ అంటాం. క్రిటికల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మీన్స్ ఫెసిలిటీస్. క్రిటికల్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉంటదో దానికి ఫెసిలిటీగా ఈజీగా అవైలబుల్‌గా ఉండేటట్టు పెట్టడం అన్నమాట. దాన్ని ఎసెన్షియల్ డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటాం. తర్వాత హ్యాక్టివిస్ట్ అన్నమాట. హ్యాకర్ విత్ ద పొలిటికల్, సోషల్ కాజెస్ అన్నమాట. ఓకే. నెక్స్ట్ స్టేట్ స్పాన్సర్డ్. స్పాన్సర్డ్ బై ది సపోర్టెడ్ బై ది గవర్నమెంట్ అన్నమాట. స్టేట్ స్పాన్సర్డ్ మీన్స్ ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని ఏదైతే సైబర్ సెక్యూరిటీస్‌కి ఏదైతే ఉంటదో కొన్ని ఐటీస్ కంపెనీస్‌కి గవర్నమెంట్ అనేది సపోర్ట్ చేస్తదన్నమాట. దాన్ని స్టేట్ స్పాన్సర్డ్ అంటాం. సపోర్టెడ్ బై ది గవర్నమెంట్. సపోర్టెడ్ బై గవర్నమెంట్. అడ్వాన్స్డ్ పెర్సిస్టెంట్ థ్రెట్. లాంగ్ టర్మ్ సోఫిస్టికేటెడ్ సైబర్ అటాక్స్. సోఫిస్టికేటెడ్ మీన్స్ నాలెడ్జబుల్ అటాక్స్ అని. తర్వాత మెట్రిక్స్ అంటే మెజర్‌మెంట్స్. తర్వాత ఎక్సాసర్బేటెడ్ మేక్ వరస్ట్. ఎక్సాసర్బేటెడ్ అండర్‌మైన్. ఎక్సాసర్బేటెడ్ రాస్తాను చూడండి. దీనికి ఇంకో సినోనిమ్ వర్డ్ అండర్‌మైన్. ఇంకోటుంటది అండర్ స్కోర్ అని. అంటే ఇది హైలైటెడ్. ఓకే. తర్వాత జనరేటివ్ ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ దట్ క్రియేట్ ద కంటెంట్ అన్నమాట. అంటే ఏదైతే ఉంటదో అది కంటెంట్ క్రియేట్ చేయడాన్ని జనరేటివ్ ఏఐ అంటాం. వెపనైజేషన్ టర్న్ ఇంటూ ఏ వెపన్. అంటే వెపన్స్ మీన్స్ ఏంటి? బాంబ్స్, లేకపోతే గన్స్, మిసైల్స్ వెపనైజేషన్ అన్నమాట. డెవలప్‌మెంట్ అవ్వటాన్ని టర్న్ ఇంటూ వెపన్‌గా డెవలప్ అవ్వటాన్ని వెపనైజేషన్ అంటాం. ఒక్కొక్కటికి నేను ఇక్కడ రాస్తాను చూడండి మీనింగ్స్. ఏది మిస్ చేయొద్దు. ఇర్రివర్సిబుల్ అంటే పర్మనెంట్‌లీ. ఎఫిమెరల్ అంటే షార్ట్ లివ్డ్. రిలిగేటెడ్ అంటే పుష్ టు నువ్వు పొజిషన్ ఒక లోవర్ పొజిషన్‌లో పుష్ చేసేయటం అన్నమాట. రిలిగేటెడ్ తక్కువ పొజిషన్‌లోకి పుష్ చేయటం. పుష్ ఇంటూ లోవర్ పొజిషన్. తర్వాత పెరిఫెరీ అంటే ఔటర్ ఎడ్జ్ అని. తర్వాత సైబర్ సెక్యూరిటీ అంటే ప్రొటెక్షన్ ఆఫ్ ది డిజిటల్ సిస్టమ్. తర్వాత క్రిస్టలైజ్డ్ అంటే మేక్ క్లియర్ అంటే చాలా క్లియర్‌గా చేయటం అన్నమాట. క్రిస్టలైజర్ ప్రాసెస్ అంటే మేక్ క్లియర్ ప్రాసెస్ అన్నమాట. ఓపెన్‌గా, ట్రాన్స్‌పరెంట్‌గా పెట్టడం. డిజిటల్ ఫుట్ ప్రింట్స్ అంటాం. డిజిటల్ ఫుట్ ప్రింట్స్ అంటే ఆన్‌లైన్ అపియరెన్స్ అన్నమాట. ఆన్‌లైన్ ప్రెజెన్స్ దాన్ని డిజిటల్ ఫుట్ ప్రింట్స్ అంటాం. ఆన్‌లైన్ ప్రెజెన్స్. డెమోక్రటైజ్డ్ అన్నాడు. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ డెమోక్రటైజ్ అంటే మేడ్ యాక్సెసిబుల్ టు ఎవ్రీవన్ అన్నమాట. ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండేటట్టుగా పెట్టటం. డెమోక్రటైజ్డ్. మేక్ యాక్సెసిబుల్ టు ఎవ్రీవన్. అందుబాటులో పెట్టడం ప్రతి ఒక్కటి. కాన్కరెంట్‌లీ సేమ్ టైమ్ అన్నమాట. ఇదే టైంలో. స్పాన్సర్డ్ అంటే గవర్నమెంట్ స్పాన్సర్డ్ అని. కదా! గవర్నమెంట్ సపోర్టెడ్. ఫండ్ అయినా అవ్వచ్చు, ఏ పరంగా అయినా అవ్వచ్చు. మెట్రిక్ మెట్రిక్స్ అంటే మెజర్‌మెంట్స్. మెజర్‌మెంట్స్, యాక్షన్స్. ఎక్సాసర్బేటెడ్ అంటే మేక్ వర్స్. చాలా మంచి వర్డ్ అన్నమాట. ఎక్సాసర్బేట్ చాలా సార్లు రిపీట్ అయ్యే వర్డ్ ఇది. ఎక్సాసర్బేటెడ్ అంటే మేక్ వరస్ట్. తర్వాత అండర్మైన్ అన్నా కూడా మేక్ వరస్ట్. తర్వాత అండర్ స్కోర్డ్ అంటే హైలైట్ అన్నాడు. హైలైట్ చేయడం దేనైనా. తర్వాత రీకాన్షియన్సెస్ అన్నాడు. ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్. అంటే ఏదో ఒక ఇన్ఫర్మేషన్ పర్టిక్యులర్ ఒక కేస్‌కి సంబంధించింది గాని, ఒక ఏఐకి సంబంధించిందని గాని,
ఒక ల్యాండ్‌కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేయడం రీకాన్సియన్సెస్ అంటామనమాట. రీకొనైసెన్స్ అంటే గ్యాదరింగ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. ఆటానమస్ అంటే సెల్ఫ్ కంట్రోలింగ్. ఎడ్జ్ అంటే ఎడ్జ్ డివైసెస్ మీన్స్ డివైస్ దట్ నెట్వర్క్ ఎడ్జెస్ ఓకే. వీపీఎన్ అలయన్సెస్ ఇవన్నీ తెలిసిన డిటెక్షన్ లాగ్స్, సిగ్నేచర్ బేస్డ్ సెక్యూరిటీ, సెక్యూరిటీ యూజింగ్ ద నోన్ అటాక్ ద ప్లాట్‌ఫార్మ్. సిగ్నేచర్ బేస్డ్ సెక్యూరిటీస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకు థంబ్ ఇంప్రెషన్ అనేది ఉంది. థంబ్ ఇంప్రెషన్ పెడితేనే ఆ సెక్యూరిటీ అనేది ఆ లేయర్ అనేది ఓపెన్ అవుతదనమాట. ఆ విధంగా మీనింగ్ చెప్పొచ్చు దీనికి. అబ్సొలేట్, ఔట్‌డేటెడ్ మోస్ట్ ఇంపార్టెంట్ వర్డ్ అబ్సొలేట్. అబ్సొలేట్, ఔట్‌డేటెడ్. తర్వాత పాలిమార్ఫిక్ పాలిమార్ఫిక్ అంటే హై లెవెల్ ఆఫ్ మార్ఫేర్స్ అన్నమాట. మార్ఫేర్సన్స్ మాల్‌వేర్ దట్ చేంజ్ ఇట్స్ కోడ్ అన్నమాట. మాల్‌వేర్స్ ఏదైతే మాల్‌వేర్స్ ఏవైతే ఉంటాయో మాల్‌వేర్స్ మీన్స్ ప్రాబ్లమ్స్ అన్నమాట. మాల్‌వేర్స్ ప్రాబ్లమ్స్ చిప్స్‌లో వచ్చే ప్రాబ్లమ్స్. దాన్ని పాలిమార్ఫిక్ మాల్‌వేర్ అంటాం. ఎవేడ్ అంటే ఎస్కేప్ ఆర్ అవాయిడ్ అన్నమాట. ఎస్కేప్ అయిపోవడం అంటే అవాయిడ్ చేయడం, ఎస్కేప్ అయిపోవడం. బైపాస్ అన్నా కూడా అవాయిడే. ఇంకో మీనింగ్ కూడా రాస్తాను చూడండి. బైపాస్ అన్న అవాయిడే. తర్వాత ఎవేడ్ అన్నాడు. ఎవేడ్ అన్నా కూడా ఎస్కేప్, అవాయిడే. జియోపొలిటికల్ మీన్స్ ఇంటర్నేషనల్ పాలిటిక్స్‌ని జియోపాలిటిక్స్ అంటారు. ఫ్రిక్షన్ అన్నాడు. ఇంటర్నేషనల్ పొలిటికల్ మధ్య ఉన్నటువంటి ప్రాబ్లమ్స్, కాన్ఫ్లిక్ట్స్, గొడవల్ని జియోపొలిటికల్ ఫ్రిక్షన్స్ అన్నాడన్నమాట. జియోపొలిటికల్ యాక్చువల్‌గా ఫ్రిక్షన్ అన్నాడు. ఈ ఒక్క వర్డ్ చెప్పాలంటే ఫ్రిక్షన్ అంటే కాన్ఫ్లిక్ట్. ఇది వర్డ్. జియోపొలిటికల్ కాన్ఫ్లిక్ట్. తర్వాత ఇన్కర్షన్ అంటే అటాకర్, ఇన్వాషన్. అటాక్ చేయడం లేకపోతే ఆక్రమించడాన్ని ఇన్కర్షన్ అంటాం. ఇన్కర్షన్. అటాక్ చేయడం లేకపోతే ఆక్రమించడాన్ని ఇన్కర్షన్ అంటాం. డిస్ట్రిబ్యూషన్ డినియల్ సర్వీసెస్ ఓకే. అటాక్ దట్ ఓవర్‌వెల్మ్ సర్వర్. తర్వాత రాన్సమ్వేర్ మీన్స్ మాల్‌వేర్ డిమాండింగ్ పేమెంట్స్. ఇవన్నీ మెయిన్ వర్డ్స్ అయితే ఉన్నాయి చూసారా? రాన్సమ్వేర్ అని, డిస్ట్రిబ్యూటెడ్ డినియల్ ఆఫ్ సర్వీసెస్ అని. ఇన్కర్షన్ అంటే అటాక్ చేయడం, ఆక్రమించడం, ఇన్వేషన్ చేయడం. అక్కడి వరకు ఓకే. బట్ సప్లై చేయి, కాంప్రమైజ్, అదే డీస్టెబిలైజ్ చేయడం, మేక్ అన్‌స్టేబుల్ ఇవన్నీ కూడా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి. ఇక్కడి నుంచి ఈ వర్డ్ ఈ వర్డ్స్ ఏవైతే ఉన్నాయి పర్టిక్యులర్ వర్డ్స్ ఇవన్నీ కూడా ఐటీకి సంబంధించినటువంటి వర్డ్స్ అన్నమాట. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, సాఫ్ట్‌వేర్, సైబర్ సెక్యూరిటీకి సంబంధించింది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌కి సంబంధించినటువంటి పాయింట్స్ అన్నమాట. వొకాబులరీ వర్డ్స్ అవి. సో, అవి వదిలేస్తే మిగతావి డీస్టెబిలైజర్స్ అంటే మేక్ అన్‌స్టేబుల్ ఓకే. సిస్టమ్స్ షాక్ వేవ్ ఓకే. వైడ్ స్ప్రెడ్ డిస్ట్రప్షన్స్. ఎక్సెప్షనల్లీ అంటే అన్‌యూజువల్లీ ఏదైనా విషయం ఎక్సెప్షనల్‌గా జరిగిందంటే మన ప్రమేయం లేకుండా జరిగింది. ప్రమేయం లేకుండా అక్కడ సిట్యుయేషన్ ఆ విధంగా ఉంది. దాన్ని ఎక్సెప్షనల్ అంటాం. అంటే అన్‌యూజువల్‌గా జరిగిందని. ఎక్సెప్షనల్ అంటే అన్‌యూజువల్లీ. సిండికేట్ అంటే ఆర్గనైజ్డ్ క్రిమినల్ గ్రూప్ అన్నమాట. ఒక సిండికేట్. చూడండి ఇప్పుడు 'పుష్ప' మూవీలో సిండికేట్ అని ఉంటదన్నమాట. సో, ఈ సిండికేట్ అంటే ఏదైతే ఒక గ్రూప్ అయితే ఉంటదో అంత గ్రూప్ అందరూ ఒక అంటే ఇండివిడ్యువల్ పర్సన్స్ అందరూ కలిసి ఒక గ్రూప్ ఫార్మ్ అయ్యి క్రిమినల్‌గా ఏదైనా చేయటం అన్నమాట. సడెన్‌గా చెట్లు కొట్టేయటం, లేకపోతే క్రైమ్స్ చేయటం, నరికేయటం ఇటువంటివన్నిటి యాక్టివిటీ చేసేటువంటి సిండికేట్ అంటాం. ఆర్గనైజ్డ్ క్రిమినల్ గ్రూప్స్ అన్నమాట. వెపనైజ్డ్ యూజ్డ్ అంటాను ఆల్రెడీ రిపీటెడ్ వర్డ్. వెపనైజ్డ్ అంటే యూజ్డ్ యాస్ ఎ వెపన్స్ అని. ఇక్కడ నుంచి చూడండి. అబ్సొలేట్ అన్నాడు. అబ్సొలేటెడ్ అంటే ఔట్‌డేటెడ్ అని. తర్వాత బైపాస్ అంటే అవాయిడ్. ఎవేడ్ అంటే ఎస్కేప్. ఎస్కేప్ లేదా అవాయిడ్. చెప్పాను. ఈ 2 వర్డ్స్ కూడా సినానిమికల్ వర్డ్స్ అని. జియోపొలిటికల్ కాన్‌ఫ్లిక్ట్స్. జియోపొలిటికల్ అంటే ఇంటర్నేషనల్ పొలిటికల్ ప్రాబ్లమ్స్ అని.
ఇంటర్నేషనల్ పొలిటికల్ ప్రాబ్లమ్స్. సారీ. తర్వాత ఇన్కర్షన్ అన్నాడు. ఇన్కర్షన్ అంటే అటాక్. అటాక్ చేయటం, లేకపోతే ఆక్రమించటం. అంటే మనం ఎలా ఇన్వాషన్ అంటాడు. ఇన్వాషన్ అంటే మనకి అప్రూవల్ లేకుండా ఎంట్రీ ఇచ్చేయటం ఇంట్లోకి. ఆ విధంగా మీనింగ్ వస్తది. డీస్టెబిలైజ్ అంటే మేక్ అన్‌స్టేబుల్. తర్వాత ఎక్సెప్షనల్లీ జరిగింది అంటే అన్‌యూజువల్లీ. తర్వాత సిండికేట్. ఏ గ్రూ ఏ క్రైమ్ గ్రూప్ అన్నమాట దీన్ని. క్రిమినల్ లేదా క్రైమ్ గ్రూప్‌ని సిండికేట్ అంటాం. అంటే చూడండి కొన్ని మూవీస్ అంటే సిండికేట్ ఫార్మ్ చేసి మరి అమ్మాయిని చంపేసారంటే, ఈళ్ళందరూ ఇండివిడ్యుయల్స్ అందరూ కలిసి ఒక గ్రూప్ అయ్యి, ఒక క్రిమినల్‌గా ఫార్మ్ చేసి, క్రిమినల్‌గా థింకింగ్, క్రిమినల్ థాట్‌తో ఆ అమ్మాయిని చంపేసారనమాట. దాన్ని సిండికేట్ అంటామనమాట. అటువంటి పర్టిక్యులర్ సంబంధించినటువంటి గ్రూప్స్‌ని. తర్వాత సోషల్ ఇంజినీరింగ్ అన్నాడు. సోషల్ ఇంజినీరింగ్ అంటే మానిప్యులేటింగ్ పీపుల్స్ టు రివీల్ ద ఇన్ఫర్మేషన్ అన్నాడు. అంటే సోషల్ ఇంజినీరింగ్ అంటే మానిప్యులేటింగ్ పీపుల్ టు రివీల్ ఇన్ఫర్మేషన్. అంటే వాళ్ళ నుంచి ఇన్ఫర్మేషన్ తెచ్చుకోవటానికి వాళ్ళని చేంజ్ చేయటం అన్నమాట. ఏదో ఒకటి చేసి వాళ్ళని మైండ్‌ని చేంజ్ చేసి వాళ్ళ నుంచి ఇన్ఫర్మేషన్ చేసి సోషల్ ఇంజినీరింగ్ అంటాం అన్నమాట దాన్ని. ఇక్కడ రాస్తాను చూడండి. సోషల్ ఇంజినీరింగ్. మానిప్యులేటింగ్ పీపుల్ టు రివీల్ ఇన్ఫర్మేషన్. తర్వాత హైపర్ పర్సనలైజ్డ్ అంటే హైలీ కస్టమైజ్డ్. ఫిషింగ్ అన్నాడు. ఫేక్ అటెంప్ట్ టు స్టీల్ ఇన్ఫర్మేషన్. అంటే ఫేక్ అటెంప్ట్ అన్నమాట. దొంగ అటెంప్ట్ ఇచ్చి దొంగతనంగా ఇన్ఫర్మేషన్‌ని కాజేయటం. ఫిషింగ్ అన్నమాట. ఫిషింగ్. ఫిషింగ్ అంటే ఫేక్ అటెంప్ట్ టు స్టీల్ ది ఇన్ఫర్మేషన్ అని. తర్వాత ఇన్ఫర్మేషనల్ సిమెట్రీ అంటే అన్‌ఈక్వల్ యాక్సెస్ టు ఇన్ఫర్మేషన్. ఏది ఇన్ఫర్మేషన్ ఏదో ఉంటదో దాన్ని అన్‌ఈక్వల్ యాక్సెస్ ఇచ్చేయటం అన్నమాట. తర్వాత సైకలాజికల్ మానిప్యులేషన్. సైకలాజికల్‌గా ఇన్‌ఫ్లూయెన్స్ చేయడం. సైకలాజికల్ మైండ్ చేంజ్ చేయడం. ఇన్‌ఫ్లూయెన్స్ పీపుల్స్ బై థింకింగ్ ఓకే. తర్వాత క్రిప్టోగ్రాఫిక్ అండ్ రిలేటెడ్ టు ఎన్‌క్రిప్షన్. ఓకే. మోస్ట్ ఇంపార్టెంట్ వర్డ్ ఇది. క్రిప్టోగ్రాఫిక్ మీన్స్ ఎన్‌క్రిప్షన్. హైలీ ఎన్‌క్రిప్టెడ్ మీన్స్ హైలీ సెక్యూరబుల్ అని. క్రిప్టోగ్రాఫిక్. కస్టోడియన్ అంటే పర్సన్ రెస్పాన్సిబుల్. కస్టోడియన్ అంటాం. అంటే ఆ పర్టిక్యులర్ దానికి పర్సన్ రెస్పాన్సిబుల్ అన్నదాన్ని కస్టోడియన్ అంటాం. కస్టోడియన్ మీన్స్ పర్సన్ రెస్పాన్సిబుల్. మిటిగేట్ అంటే రెడ్యూస్ అని. తర్వాత క్యాస్కేడింగ్ రిస్క్స్ అంటే రిస్క్ స్ప్రెడ్డింగ్ ఫ్రమ్ వన్ ఏరియా టు అనదర్ ఏరియా. క్యాస్కేడింగ్ అంటే ఒకదాని నుంచి స్ప్రెడ్ అవ్వడం కాన్సిక్వెన్సెస్‌గా. దాన్ని క్యాస్కేడింగ్ రిస్క్ అంటాం. క్యాస్కేడింగ్ రిస్క్ స్ప్రెడ్ అవ్వటం అది ఒక ఏరియా నుంచి ఇంకో ఏరియాకి. కస్టోడియన్ రిలేటెడ్ పర్సన్ అని. క్రిప్టోగ్రాఫిక్ అంటే రిలేటెడ్ టు ఎన్‌క్రిప్షన్ అని. ఫిషింగ్ అంటే మానిప్యులేట్ చేసి వాళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్ లాగటం అన్నమాట. ఇన్‌ఫ్లూయెన్స్ పీపుల్ థింకింగ్ అన్నమాట. ఓకే. వేర్ ఇస్ ద ఫిషింగ్? ఫిషింగ్ ఫేక్ అటెంప్ట్ టు స్టీల్ ఇన్ఫర్మేషన్ అన్నమాట. అంటే దొంగతనమైన అటెంప్ట్ ఇచ్చి ఇన్ఫర్మేషన్ లాగటం. సోషల్ ఇంజినీరింగ్ తెలిసిందే. రెగ్యులేటరీ రిలేటెడ్ టు రూల్స్. రెగ్యులేటర్ మీన్స్ రూల్స్. తర్వాత డిఫెన్సివ్ పోస్చర్ మీన్స్ సెక్యూరిటీ స్ట్రాటజీస్. డిఫెన్సివ్ పోస్చర్స్. పోస్చర్స్ మీన్స్ స్ట్రాటజీస్. డిఫెన్సివ్ స్ట్రాటజీస్ అని. ఇక్కడ కూడా ఒక సెపరేట్ వర్డ్ రాస్తుంది చూడండి. పోస్చర్. పోస్చ్యూర్ మీన్స్ స్ట్రాటజీ. తర్వాత డిఫెన్సివ్ పోస్చర్ మీన్స్ డిఫెన్సివ్ స్ట్రాటజీ అని.
తర్వాత స్ట్రక్చరల్ ట్రాన్స్ఫర్మేషన్ అంటే మేజర్ చేంజెస్ తీసుకురావటం. తర్వాత ఇన్సిడెంట్ రెస్పాన్స్ అంటే యాక్షన్ ఆఫ్టర్ సైబర్ అటాక్ అనమాట. ఇన్సిడెంట్ రెస్పాన్స్ అనమాట. ఏదైతే అటాక్ అయితే అయిందో దాని తర్వాత మనం రెస్పాండ్ అవ్వడం అనమాట ఇన్సిడెంట్‌కి. తర్వాత మ్యాండేట్ అంటే అఫీషియల్ ఆర్డర్ అండి. తప్పనిసరి మ్యాండేట్, అఫీషియల్ ఆర్డర్. మ్యాండేటరీ అంటాడు కొన్ని దగ్గర. అంటే అఫీషియల్ ఆర్డర్ అండి. కాంప్లెక్స్ అంటే ఫాలోయింగ్ ది రూల్స్. ఇది ఆల్రెడీ తెలిసిందే. ఫ్రాట్ అంటే ఫుల్ ఆఫ్ డిఫికల్టీస్. మోస్ట్ ఇంపార్టెంట్ వర్డ్ ఇది. ఈరోజు అడిగాడు సినానిమ్స్‌లో అడిగే క్వెషన్ ఇది. ఫ్రాట్. ఫ్రాట్ అంటే ఫుల్ ఆఫ్ డిఫికల్టీస్ అని. తర్వాత రెప్యుటేషనల్ కాంటేజియన్ మీన్స్ స్ప్రెడ్డింగ్ ఆఫ్ ది డ్యామేజ్ టు రెప్యుటేషన్ అంటే ఎవరైతే కీర్తి ఉంటది, వాళ్ళ యొక్క పరువుతో ఉంటదో ఆ పర్సన్‌కి, దాన్ని డ్యామేజ్ చేసే విధంగా స్ప్రెడ్ అవ్వటం అన్నమాట. రెప్యుటేషనల్ కాంటాజియన్ అంటారన్నమాట. రెప్యుటేషనల్ కాంటాజియన్. స్ప్రెడ్డింగ్ ఆఫ్ ది డ్యామేజ్ రెప్యుటేషన్ ఉంటది. తర్వాత కలెక్టివ్ ఇమ్యూనిటీ అంటే షేర్డ్ ప్రొడక్షన్. ప్రొడక్షన్‌ని షేర్ చేయడం దాన్ని కలెక్టివ్ ఇమ్యూనిటీ అంటాం. థ్రెట్ ఇంటెలిజెన్స్ ఇన్ఫర్మేషన్ అబౌట్ సైబర్ థ్రెట్స్ అనమాట. సైబర్ ఏదైతే సెక్యూరిటీ, డిజిటల్ సిస్టమ్ సంబంధించిన సెక్యూరిటీ ఏదైతే ఉంటదో, థ్రెట్ అనేది ఉంటదన్నమాట. డ్యామేజ్ కలిగినటువంటి థ్రెట్స్ లేకపోతే హార్మ్‌ఫుల్ చేసేటువంటి థ్రెట్స్ అయితే ఉంటాయి. అదైతే దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో దాన్ని థ్రెట్ ఇంటెలిజెన్స్ అంటాం. అదొచ్చేసి లెజిస్లేటివ్ రిలేటెడ్ టు లా మేకింగ్. లా మేకింగ్ అన్నమాట. లాకి సంబంధించి లెజిస్లేటివ్ అంటాం. ఒక్కొక్క వర్డ్ రాస్తాను చూడండి. సోషల్ ఇంజినీరింగ్ అన్నమాట. సోషల్ ఇంజినీరింగ్ అంటే మానిప్యులేటింగ్ ద పర్సన్స్ అన్నమాట. పీపుల్ థింకింగ్, మానిప్యులేటింగ్ ద పీపుల్ థింకింగ్. ఏదో థింక్. ఫిషింగ్ అంటాడు. ఫిషింగ్ అంటే ఫేక్ అటెంప్ట్ టు స్టీల్ ద ఇన్ఫర్మేషన్. స్టీల్ అంటే దొంగతనం చేయటం. తర్వాత క్రిప్టోగ్రఫిక్ అంటే రిలేటెడ్ టు ఎన్‌క్రిప్షన్ అన్నమాట. ఎన్‌క్రిప్ట్ లేదా ఎన్‌క్రిప్షన్. కస్టోడియన్ అంటే రిలేటెడ్ పర్సన్స్ అన్నమాట. రిలేటెడ్ దానికి సంబంధించినటువంటి. తర్వాత క్యాస్కేడింగ్ రిస్క్స్ అన్నమాట. ఏదైతే రిస్క్ అయితే ఉంటదో ఒక ఏరియా నుంచి ఇంకో ఏరియాకి ఇలా స్ప్రెడ్ అవ్వటం అన్నమాట. పోస్టర్ అంటే స్ట్రాటజీ. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక ఎగ్జామ్‌కి స్ట్రాటజీ యేసుకుంటాం. అంటే ఏ విధంగా చదవాలి? ఎన్ని రోజుకి ఇన్ని టాపిక్స్ కంప్లీట్ చేయాలి? ఇన్నెన్ని మ్యాథ్స్ క్వెషన్స్ చేయాలి అని. దాన్ని పోస్టర్ అంటాం అన్నమాట. పోస్ట్ స్ట్రాటజీ అని. తర్వాత డిఫెన్సివ్ పోస్చర్ అన్నాడు. డిఫెన్సివ్ పోస్చర్ అంటే డిఫెన్సివ్ స్ట్రాటజీస్ అని. డిఫెన్సివ్ అంటే మిలిటరీ స్ట్రాటజీస్ అని. డిఫెన్స్‌కి సంబంధించినటువంటి. మ్యాండేట్ అంటే అఫీషియల్ ఆర్డర్. తర్వాత ఫ్రాట్ అన్నాడు. ఫ్రాట్ అంటే ఫుల్ ఆఫ్ డిఫికల్టీస్ అని. మొత్తం ప్రాబ్లమ్సే. మోస్ట్ ఇంపార్టెంట్ వర్డ్ ఇది ఫ్రాట్. గుర్తుపెట్టుకోండి. డిఫికల్టీస్. రెప్యుటేషనల్ కాంటాజియన్ అన్నాడు. రెప్యుటేషనల్ కాంటాజియన్ ఏదేదో పరువుకు సంబంధించినటువంటి డ్యామేజ్ అనేది కలగటం. డ్యామేజ్ టు రెప్యుటేషన్. డ్యామేజ్డ్ టు రెప్యుటేషన్. లెజిస్లేటివ్ అంటే రిలేటెడ్ టు లా. లాకి సంబంధించినటువంటి లా అండ్ ఆర్డర్ చట్టం అంటారు చూసారా? ఆ విధంగా. తర్వాత స్ట్రింజెంట్ అంటే స్ట్రిక్ట్. తర్వాత మిస్‌ఇన్ఫర్మేషన్ అంటే ఫాల్స్ ఇన్ఫర్మేషన్. కంపెల్డ్ అంటే ఫోర్స్ చేయడం. కొన్ని వర్డ్స్ రాస్తాను చూడండి మళ్ళీ ఇక్కడ. స్ట్రింజెంట్ అంటే స్ట్రిక్ట్. తర్వాత కంపెల్డ్.
కంపెల్డ్ అంటే ఫోర్స్ చేయడం. ఎవరినైనా కంపెల్ చేయడం అంటే ఫోర్స్ చేయడం అంటాం. లెగసీ సిస్టమ్ అంట. వారసత్వ ఓల్డ్ కంప్యూటర్ సిస్టమ్స్ లెగసీ సిస్టమ్స్ అంటారు. రెసిలియంట్ అంటే మేక్ ఎబిలిటీ టు రికవర్ క్విక్లీ అని. జీరో ట్రస్ట్ ఆర్కిటెక్చర్ అంటే సెక్యూరిటీ మోడల్ ట్రస్ట్ జీరో ట్రస్ట్ ఆర్కిటెక్చర్ అంటే మనం ఎటువంటి ఏ విధంగా నమ్మలేనటువంటి ఆర్కిటెక్చర్ అని. అటువంటి మీనింగ్‌లో క్లియర్‌గా ఏం ఎక్స్‌ప్లెయిన్ చేశారంటే సెక్యూరిటీ మోడల్ దట్ ట్రస్ట్ నో వన్ బై డిఫాల్ట్. ఓకే. కంటిన్యూయస్ వెరిఫికేషన్ అన్నమాట. కాన్స్టెంట్‌గా చెకింగ్ చేయడం. తర్వాత సిలికాన్ సోవర్జినిటీ. డీకప్లింగ్ అంటే సెపరేట్ చేయడం. డీకప్లింగ్ అంటే మోస్ట్ ఇంపార్టెంట్ వర్డ్స్ నేను రాస్తున్నాను. అంటే సెపరేట్ చేయడం. తర్వాత హార్డ్‌వేర్ డిపెండెన్సీ హార్డ్‌వేర్ మీద డిపెండ్ అవ్వడం. స్ట్రక్చరల్ సబ్‌స్ట్రేట్ అంటే బేసిక్ ఫౌండేషన్స్. సబ్‌స్ట్రేట్స్ అంటే ఫౌండేషన్స్. స్ట్రక్చరల్ మీన్స్ బేసిక్ అని. STRUCTURAL స్ట్రక్చరల్ సబ్‌స్ట్రేట్ అంటే బేసిక్ ఫౌండేషన్. ఫిజికల్ హెల్త్ అంటే ఫైనాన్షియల్ హెల్త్. లిక్విడ్ నేచురల్ గ్యాస్ తెలిసిందే ఎల్‌పీజీ. అంటే ఎల్‌పీజీ మీకు తెలిసిందే కదా! ఇంట్లో వాడేటువంటి డొమెస్టిక్ గ్యాస్. కమోడిటీ సైకిల్. కమోడిటీ ఉత్పత్తుల యొక్క సైకిల్. ప్రైస్ మూవ్‌మెంట్ ఆఫ్ కమోడిటీస్. కమోడిటీ సైకిల్ అంటే ప్రైస్‌లో చేంజెస్ రావడం అన్నమాట. ప్రైస్ మూవ్‌మెంట్స్ అన్నమాట. అప్ అండ్ డౌన్స్‌లో అంటే అప్ అండ్ డౌన్స్ ప్రైజెస్ కలిగినటువంటి అంటే ఒకసారి పెరగటం, ఒకసారి ధరలు తగ్గటం అటువంటి ఆ విధంగా పెరగడం, తగ్గడం దేనికి సంబంధించి ఉత్పత్తులకు సంబంధించి ఏవైతే థింగ్స్ ఉంటాయి. ఇప్పుడు సోప్స్ ఉంటాయి. జ లేకపోతే కంప్యూటర్స్, మొబైల్స్ ఈ విధంగా అవన్నీ కూడా ఉత్పత్తులే గదా! దానికి సంబంధించినటువంటి ప్రైజెస్ అన్నమాట. తర్వాత కరెంట్ అకౌంట్ డెఫిసిట్. తర్వాత డిప్రిషియేటరీ ప్రెషర్ అన్నమాట. ప్రెషర్ కాజింగ్ ద కరెన్సీ వాల్యూస్ టు ఫాల్. ఓకే. డీకార్బనైజేషన్ రెడ్యూస్ ద కార్బన్ ఎమిషన్స్. డీకార్బనైజేషన్ అంటే కార్బన్ ఎమిషన్స్ రెడ్యూస్ చేయటం. తర్వాత ఆటో ఎబేట్ ఇది వదిలేసండి. పెట్రోల్ రిఫైనరీ, గ్రే హైడ్రోజన్ అంటే హైడ్రోజన్ మేడ్ ఫ్రమ్ ఫసల్ ఫ్యూయల్స్ అన్నమాట. గ్రే హైడ్రోజన్ అంటే హైడ్రోజన్ మేడ్ ఫ్రమ్ ది ఫసల్ ఫ్యూయల్స్‌ని గ్రే హైడ్రోజన్ అంటాం అన్నమాట. ఓకే. తర్వాత ఎలక్ట్రోలైసిస్. ఎలక్ట్రోలైసిస్ స్ప్లిట్టింగ్ వాటర్ యూజింగ్ ఎలక్ట్రిసిటీ. తర్వాత రెన్యూబుల్ ఎనర్జీ. నేచురల్లీ రిప్లెనిష్డ్ అంటే రీఫిల్డ్ ఎనర్జీ అని రెన్యూబుల్ ఎనర్జీ. ఇంటర్మిటెన్సీ చూడండి ఇక్కడ ఇంటర్మిటెన్సీ. ఇంటర్మిటెన్సీ ఇర్రెగ్యులర్ అవైలబిలిటీ అన్నమాట. ఇర్రెగ్యులర్‌గా ఏదైనా అవైలబుల్‌గా ఉంటే ఇంటర్మిటెన్సీ అంటాం. ఎనర్జీ బఫర్స్ ఎనర్జీ, ఎనర్జీ స్టోరేజ్ సపోర్ట్. హై లెవెల్ ఎనర్జీ కలిగి ఉండటం. తర్వాత పీక్ లోడ్, హై లెవెల్ ఆఫ్ లోడ్ పెరగటం. స్ట్రక్చరల్ హెడ్ విండ్స్ అన్నమాట. స్ట్రక్చర్ అంటే బేసిక్ హెడ్ విండ్స్, మేజర్ ఆబ్స్టికల్స్, మేజర్ ప్రాబ్లమ్స్ అని. అంటే హెడ్ మీదకి వచ్చేటటువంటి విండ్స్ అని. స్ట్రక్చరల్ హెడ్ విండ్స్ అన్నాడు. విండ్స్ అంటే మేజర్ ఆబ్స్టికల్స్, మేజర్ ప్రాబ్లమ్స్ అని. కమర్షియల్లీ రెస్ట్రిక్టివ్ ఇక్కడ వరకు చదువుతాం చూడండి. స్ట్రింజెంట్ అంటే స్ట్రిక్ట్ అని. స్ట్రిక్ట్. కంపెల్డ్ అనండి. కంపెల్ చేయడం అంటే ఫోర్స్ చేయటం. డీకప్లింగ్ అంటే సెపరేట్ చేయటం అన్నమాట. సెపరేట్ లేదా డివైడ్. తర్వాత స్ట్రక్చరల్ సబ్‌స్ట్రేట్ అంటే బేసిక్ సబ్‌స్టెన్స్ అని. బేసిక్ రిలేటెడ్. తర్వాత డీకార్బనైజేషన్ అంటే రెడ్యూస్ ద కార్బన్ ఎమిషన్. తర్వాత గ్రే హైడ్రోజన్. గ్రే హైడ్రోజన్ అంటే హైడ్రోజన్ ఈజ్ టేకెన్ ఫ్రమ్ ది ఫసల్ ఫ్యూయల్స్ అని. హైడ్రోజన్ ఫ్రమ్
ఫజిల్ ఫ్యూయల్స్. ఇంటర్మీడియట్స్ అంటే ఇర్రెగ్యులర్ అవైలబిలిటీ. తర్వాత స్ట్రక్చరల్ హెడ్‌విండ్స్ అన్నమాట. హెడ్‌విండ్స్ అంటే మేజర్ ప్రాబ్లమ్స్ అని. రైట్. తర్వాత కమర్షియల్ రెస్ట్రిక్టివ్. తర్వాత క్యాపిటల్ ఎక్స్‌పెండిచర్. క్యాపిటల్ అంటే క్యాష్ అన్నమాట. క్యాష్‌ని ఖర్చు పెట్టడం. తర్వాత ఎలక్ట్రోలైజర్ మీన్స్ డివైస్ దట్ పెర్ఫార్మ్ ద ఎలక్ట్రోలైసిస్. ఎలక్ట్రోలైసిస్ చేసేటువంటి డివైస్‌ని ఎలక్ట్రోలైజర్ అంటాం. తర్వాత క్రయోజెనిక్ స్టోరేజ్ అంటే ఎక్స్‌ట్రీమ్ కోల్డ్ స్టోరేజ్. క్రయోజెనిక్ మీన్స్ కోల్డ్ స్టోరేజ్. క్రయోజెనిక్ స్టోరేజ్ అంటే ఎక్స్‌ట్రీమ్‌లీ కోల్డ్ స్టోరేజ్ అని. సర్టిఫికేషన్ మెకానిజం అంటే అప్రూవల్ సిస్టమ్. కన్జంప్షన్ మ్యాండేట్ అంటే కన్జంప్షన్ చేసంటే కంపల్సరీ యూసేజ్ రిక్వైర్మెంట్స్. ఓకే. ప్రైవేట్ ఈక్విటీ అన్నాడు. ప్రైవేట్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్స్. తర్వాత కాస్ట్ పారిటీ అంటే ఈక్వల్ కాస్ట్. కాస్ట్ పారిటీ. ఈక్వల్ కాస్ట్ అని. తర్వాత కన్వెన్షనల్ అంటే ట్రెడిషనల్ తెలిసిందే. తర్వాత ఎనర్జీ సోవర్జైనిటీ అంటే ఇండిపెండెంట్ ఆఫ్ ది నేషన్. ఇండిపెండెన్స్ ఇన్ ద ఎనర్జీ సప్లై. జనరల్‌గా సోవర్జైనిటీ మీన్స్ ఇండిపెండెంట్. ఇండిపెండెంట్ ఇన్ ద ఎనర్జీ సప్లై ఇండిపెండెంట్‌గా ఉండి. అంటే ఎనర్జీ సప్లై ఏదైతే ఎనర్జీ సప్లై చేస్తామో ఎల్‌పీజీస్, పెట్రోలియం, ఫసిల్ ఫ్యూయల్స్ వచ్చేటువంటి హైడ్రోజన్ ఏది ఉందో. ఎనర్జీస్ మనం ట్రాన్స్‌ఫర్ చేస్తుంటాం అన్నమాట. ఇంపోర్ట్స్, ఎక్స్‌పోర్ట్ చేస్తుంటాం. అది ఇండిపెండెంట్‌గా చేయొచ్చన్నమాట. దాన్ని ఎనర్జీ సోవర్జైనిటీ అంటాం. స్ట్రాటజిక్ బ్లూ ప్రింట్ అంటే లాంగ్ టర్మ్ ప్లాన్. అంటే లాంగ్ టర్మ్ ప్లాన్ అని. ఎక్స్‌పోర్ట్ కాంపిటీటివ్‌నెస్ అంటే ఎబిలిటీ టు కంప్లీట్ గ్లోబల్లీ. క్రయోజెనిక్ స్టోరేజ్ అన్నాడు. క్రయోజెనిక్ స్టోరేజ్ అంటే ఎక్స్‌ట్రీమ్‌లీ కోల్డ్ స్టోరేజెస్ అని. స్టోరేజ్ రైట్. కాస్ట్ పారిటీ. కాస్ట్ పారిటీ మీన్స్ ఈక్వల్ కాస్ట్. అంటే సేమ్ కాస్ట్ అవ్వటం. స్ట్రాటజిక్ బ్లూ ప్రింట్ లాంగ్ టర్మ్ ప్లాన్ అని. ఇవన్నీ అందులో రిపీటెడ్ అయిన వర్డ్సే. ఫర్ ఎగ్జాంపుల్ జియో పొలిటికల్ అవ్వచ్చు. అంటే పొలిటికల్ ఇంటర్నేషనల్ పాలిటిక్స్ పొలిటికల్ అంటాం. సైబర్ సెక్యూరిటీ అంటే ప్రొటెక్షన్ ఆఫ్ డిజిటల్ సిస్టమ్. స్ట్రాటజిక్ సోవర్జైనిటీ అంటే ఇండిపెండెన్స్. ఏదేదో స్ట్రాటజీలు అవుతే అన్ని ఇండిపెండెంట్ కలిగి ఉంటాయి. అంటే ఎవరి యొక్క నిర్ణయాన్ని, ఎవరి యొక్క స్ట్రాటజీని వాళ్ళు తీసుకోగలగటం. ఆర్కిటెక్చర్ ఏదైతే డిజైనింగ్ ఏదైతే ఉందో అందులో ప్రాబ్లమ్స్‌కి రావటం. ఎక్సాసర్బేటెడ్ మేక్ వరస్ట్. టర్న్ ఇంటూ వెపనైజేషన్ అంటాం. రీకాన్సిలేషన్ అంటే కలెక్షన్ ఆఫ్ ది డేటా అని. అటానమస్ అంటే సెల్ఫ్ కంట్రోల్ కలిగి ఉండటం. ఎవేడ్ అంటే ఎస్కేప్. ఇవన్నీ కూడా ఐటీకి రిలేటెడ్. ఐటీ వర్డ్స్ ఇవన్నీ. డీస్టెబిలైజ్ అంటాడు. డీస్టెబిలైజ్ అంటే అన్‌స్టేబుల్ చేయటం. అన్‌స్టేబుల్. సిండికేట్ క్రిమినల్ గ్రూప్. తర్వాత సోషల్ ఇంజినీరింగ్. అంటే సోషల్ ఇంజినీరింగ్ అంటే మానిప్యులేటింగ్ ద పర్సన్ థింకింగ్ అన్నమాట. మానిప్యులేటింగ్ పర్సన్ థింకింగ్. ఇన్ఫర్మేషన్ అసిమెట్రీ తెలిసింది. క్రిప్టోగ్రాఫిక్ మీన్స్ రిలేటెడ్ టు ఎన్‌క్రిప్షన్. మిటిగేట్ అంటే తెలిసిందే. రెడ్యూస్ మోస్ట్ ఇంపార్టెంట్ వర్డ్. చాలా సార్లు రిపీటెడ్ వర్డ్. క్యాస్కేడింగ్ రిస్క్ తెలిసిందే. ఒక ఏరియా నుంచి ఇంకొక ఏరియాకి రిస్క్ అనేది స్ప్రెడ్ అవ్వటం ఈ విధంగా. కాంప్లియన్సెస్ అంటే ఫాలోయింగ్ ద రూల్స్. ఫాలోయింగ్ ద రూల్స్. ఫ్రాడ్ అంటే ఫుల్ ఆఫ్ ప్రాబ్లమ్స్. ఫుల్ ఆఫ్ డిఫికల్టీస్.
రెప్యుటేషనల్ కాంటాజియన్ అంటే డ్యామేజ్ టు రెప్యుటేషన్. థ్రెట్ ఇంటెలిజెన్స్. థ్రెట్‌ని కనిపెడతాయన్నమాట. ఏ విధంగా ప్రాబ్లమ్స్ కనిపెట్టేటువంటి ఇంటెలిజెన్స్. స్ట్రింజెంట్ అన్నాడు. స్ట్రింజెంట్ అంటే స్ట్రాంగ్. తర్వాత లెగసీ సిస్టమ్ అన్నమాట. అంటే ఓల్డ్ కంప్యూటర్ సిస్టమ్. రెసిలియంట్ అంటే ఎబిలిటీ ఎబిలిటీ టు రికవర్ క్విక్లీ. జీరో థ్రస్ట్ ఆర్కిటెక్చర్ అన్నాడు. ఈ జీరో థ్రస్ట్ ఆర్కిటెక్చర్, కంటాజియన్స్ వెరిఫికేషన్స్, సిలికాన్ సోవర్జినిటీ, ఈ 3 కూడా ఐటీకి సంబంధించి రిలేటెడ్ వర్డ్స్ అన్నమాట. ఐటీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సంబంధించి. డీకప్లింగ్ అంటే సెపరేటింగ్ లేదా డివైడ్. తర్వాత కరెంట్ అకౌంట్ డెఫిసిట్ మీకు తెలిసిందే. డీకార్బనైజేషన్ అంటే రిడ్యూస్ ద కార్బన్ ఎమిషన్. తర్వాత హార్డ్ టు ఎబిట్ సెక్టర్స్, ఎలక్ట్రోలైసిస్, సెపరేషన్ ఆఫ్ ది ఎలక్ట్రాన్స్, లైక్ దానికి కరెంట్‌కి సంబంధించినటువంటి ఇంటర్మీడియసీ చాలా ఇంపార్టెంట్ వర్డ్ అనమాట. ఇంటర్మీడియసీ అన్నాడు. ఇంటర్మీడియట్స్ అంటే ఇర్రెగ్యులర్ అవైలబిలిటీ. స్ట్రక్చరల్ హెడ్విండ్స్ అంటే డిఫికల్ట్ ప్రాబ్లమ్. మేజర్ డిఫికల్ట్ ప్రాబ్లమ్స్. క్యాపిటల్ ఎక్స్‌పెండిచర్ అంటే ఏదైతే మనీ ఏదైతే ఉంటదో దాన్ని ఖర్చు పెట్టేటువంటి విధానం, ప్రక్రియ. క్రయోజెనిక్ స్టోరేజ్ అంటే కోల్డ్ స్టోరేజెస్ అన్నమాట. ఎక్స్‌ట్రీమ్‌లీ కోల్డ్ స్టోరేజ్. ప్రైవేట్ ఈక్విటీ, కాస్ట్ ప్యారిటీ అంటే ఈక్వల్ కాస్ట్. ఎనర్జీ సోవర్జినిటీ. సోవర్జినిటీ ఇండిపెండెన్స్. ఇండిపెండెన్స్ ఇన్ ఎనర్జీ. అంతే. ఇవన్నీ మోస్ట్ ఇంపార్టెంట్ వర్డ్స్. ఆల్రెడీ డిస్కస్ చేశాను ఇవన్నీ. సారీ, నెక్స్ట్ క్లాస్‌లో ఇంకా మోస్ట్ ఇంపార్టెంట్ వొకాబులరీ వర్డ్స్ తీసుకొస్తాను ఎగ్జామ్‌కి సంబంధించి. ఓకే. టుడే సెషన్ ఈస్ ఎండెడ్.